కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల్లోనే అనుకున్న అభివృద్ధిని దశలవారీగా చేస్తూ ముందుకు సాగుతుంటే 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయని బీఆర్ఎస్ నేతలు విమర్శించడాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం కేశంపేట మండలంలో నిర్వహించిన రైతుల రుణమాఫీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో విశాల, శ్రవణ్ రెడ్డి, జగదీశ్వర్, యాదయ్య, యాదవ్, శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఒక తాగుపడతాడు అంటాడు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయా అని అడుగుతున్నాడు. 6 నెలల్లో 3 గ్యారంటీలు చేసినాంరా దిగవస్తన్నాసి ఇంకా 3-4 నెలల్లో మిగతా గ్యారంటీలు చేయబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత పారదర్శకంగా ఇచ్చిన మాట మీద నడుస్తుందని చెప్పి ఇవాళ వాళ్ళ కడుపు ఉప్పి ఇలా జీర్ణించుకోలేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ అందరితోనే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. పాలకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. మంచి చేసిరా, చెడు చేసిరా, ఒక అవకాశం ఇస్తే ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది మనకు మీరు ఆలోచన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి చేస్తున్నాడా, చెడు చేస్తుండా అనేది మీ ఆశీర్వాదం కావాలి, మీ అండదండ కావాలి. మీరు పూర్తి మద్దతుగా నిలబడాలి. ఎందుకు అంటే ఇవాళ మన పాలమూరు బిడ్డ, మన బిడ్డ అధికారంలో ఉన్నాడు. గత పాలకులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ స్వార్థాలకు అభివృద్ధి చేసుకున్నారు. ఇవాళ మన ప్రాంతాన్ని పాలమూరు జిల్లాను అనుకోండి, మన రంగారెడ్డి అనుకోండి, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇలా సాగునీరు లేదు. మీ అందరు తెలుసు. కాలువలు వారిస్తానా ఇలా ఎక్లాసం బయటకెళ్ళి వెళ్తలేదు. కాలువలు ఎక్కడ పోయినావు, ఉద్యోగాలు ఎక్కడ పోయినావు ఆయన ఆ రోజు చెప్పిన పాఠాలలో దానికి పాతి పెడతావాలని చెప్పిన ఆ రోజు కూడా. ఈ రోజు కూడా చెప్తున్నా, అభివృద్ధితోనే సంక్షేమంతోనే వాళ్ళని పాఠాల లోకానికి పాతి పెడతాం. మీరు చూస్తా ఉండండి. మీరు పూర్తిగా మీ అందరితోనే ఒక మాట విన్నవించదలుచుకున్నా, రేపు రాబోయే కాలంలో 4 కాలాల పాటు మన రైతు బిడ్డ, మన ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో మీరు మద్దతు ఇవ్వాలి, మీ ఆశీర్వాదం ఇవ్వాలి, మీ అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత పెద్ద మొత్తం రుణమాఫీ జరిగినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది, ప్రతి నాయకుల మీద ఉంది. కాబట్టి ఈ 2వ రోజు మీ దగ్గరకు వచ్చినందుకు, మీరు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి సంబరాలలో పాల్గొన్న ప్రతి అధికారికి, ప్రతి రైతుకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలని చెప్పి మీ అందరితో విరోధించుకుంటా ఉన్నా.